తిరుపతి జిల్లా రాయలకోట నియోజకవర్గంలో స్థానిక రాజ్ కన్వెన్షన్ లో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీలో భాగంగా జనసేన సీనియర్ నాయకులు మరియు మహిళలు పాల్గొనడం జరిగింది. కానీ మాకు ఎలాంటి విలువ ఇవ్వలేదని, పార్టీకి సేవ చేసిన వారికి ఎలాంటి విలువలు ఇవ్వలేదని, దీనిపై మా పార్టీ నాయకుడికి పూర్తి సమాచారం అందిస్తామని చెప్పి జన సైనికురాలు సింగిరి శివమ్మ, జన సైనికులు డేగల మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు మీడియా ముందు. నా పేరు డేగల మహేష్, తిరుపతి జిల్లా రైల్వే కోడలు. మా రైల్వే కోడలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఈరోజు గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రైల్వే కోడకి విచారణ కోసం 3 మెంబర్స్ కమిటీని నియమించడం జరిగింది. ఈరోజు విచారణ కోసం వచ్చారు. అందరూ కూడా మమ్మల్ని కూడా లోపలికి పంపించాలని అక్కడ కొన్ని విచారణ అయితే జరుగుతూ ఉంది. గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సమాచారాన్ని తీసుకుని శీఘ్రంగా దీన్ని క్లుప్తంగా వివరించి అందరికీ న్యాయం జరిగేలా చేయాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాము. ఏది ఏమైనా రైల్వే కోడర్కి న్యాయం జరగాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఉన్నటువంటి అభివృద్ధిని కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని మరింత ముందుకు తీసుకెళ్లాలి. అతి తొందరలో గ్రామ కమిటీలు, జిల్లా కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయాలి. ఎందుకంటే రైల్వే కోడర్లో పార్టీ అనేది అంత బలోపేతంగా లేదు. దాన్ని ఎప్పుడైతే అమలు చేస్తారో అప్పుడే అభివృద్ధి అనేది మరింత వేగవంతంగా జరుగుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన. కష్టం చేసిన ప్రతి ఒక్కరికి గుర్తించాలి, గుర్తింపు రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకున్నాము. జై జనసేన, జై హింద్. నా పేరు సింగిరి శివమ్మ, మాది అనంతరాజుపేట. 2014 నుంచి జనసేన పార్టీ కోసం మేము ఎంతో వర్క్ చేసి ఎంతో కష్టపడి నా మాదిరిగానే చాలా మంది కూడా రైల్వే కోడూరులో జనసేన పార్టీ కోసం వాళ్ళ జీవితాలు కూడా అడ్డంగా పెట్టి పార్టీ కోసం గెలిపించుకోవాలి. ఎంతో మంది కూడా కష్టపడి వాళ్ళు పేదవాళ్ళైనా కూడా పార్టీ కోసం నిలబడి పార్టీకి అండగా ఉండి అని చేసి ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాల మీద ఈరోజు పార్టీ కూడా గెలిపించుకొని, కానీ పార్టీ గెలిపించుకొని కష్టపడిన వాళ్ళ పట్ల ఏ గుర్తింపు లేదు. ఏదన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతాము, వాళ్ళని బెదిరించడము ఈ విధంగా జరుగుతుంది. ఇంకా రాంగా కూడా ఇదే విధంగా జరిగితే ఉండే ప్రజలు కూడా జనసేన ఈ విధంగా ఉందని చెప్పి మానుకునే రకాలు ఉన్నాయి. ఏదైనా ఉండింది అడిగితే బయటకు వస్తే ఆయనకైతే ఏదో చూసుకుంటామని ఈ విధంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దయచేసి ఇక్కడ రైల్వే కోడూరులో ఎంతమంది అయితే జనసేన పార్టీ కోసం కష్టపడినారో వీళ్ళందరికీ కూడా గుర్తింపు రావాలి. ఎంతో మంది కూడా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జాబులు కూడా వదులుకొని, వాళ్ళ ఉద్యోగాలు వదులుకొని అంత కష్టం చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా గుర్తించి మేము మా బాధ అంతా కూడా పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి పోవాలని మేము కోరుకుంటున్నాం.